శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరదేవాయ నమః. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే చంద్రుడు మకర కుంభ మీన రాశుల్లో సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అయితే అష్టమంలో బలంగానే ఉన్నారు. వ్యాపార రీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తున్నారనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వాటన్నిటిని పక్కన పెట్టి మీ మనసుకు ఏది నచ్చుతుందో అదే చేయండి. ఉద్యోగంలో కూడా పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఉద్యోగం మారాలనుకునే వారి మట్టుకి ఒక 2 నెలలు ఆగిన తర్వాత మారడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత పరిస్థితుల్లో దశమంలో కుజకేతువులు ఉన్నారు. వృత్తి స్థానంలో కుజకేతువులు అనేది సంభవించింది. కుజుడు అగ్నితత్వ రాశి, కేతువు కుజవత్ కేతువు. కుజుడిచ్చే ఫలితాలే కేతువు కూడా ఇస్తారు. ఇద్దరు ఒకే రాశిలో వృత్తిలో ఉన్నారు. కాబట్టి వృత్తిపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండడం, వచ్చిన ఉద్యోగ అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం, మనకి ఎంత కోపం వచ్చినా వాటిని అందించుకుని సమన్వయం పాటించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు, లోన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఒక స్థిరాస్తిని అమ్మి ఇంకో స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వాటి విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరికైనా డబ్బు తనఖా పెట్టి అప్పుగా ఇవ్వడం కానీ ఇటువంటి ఏమీ చేయకుండా ఉండడం చెప్పదగినది. మీరు మంచితనంగా వెళ్తారు, కానీ మీ అవసరాన్ని వాడుకుంటున్నారనే విషయం మీకు తెలియదు. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, మన సహాయం చేద్దాం అనే ధోరణిలో మీ మంచితనం ఉంటుంది. అదొక మందుకు మంచిదే. అయితే దానం చేయొచ్చు, సహాయం చేయొచ్చు. అపాత్ర దానం అనేది అంత మంచిది కాదు. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. అలాగే జీవిత స్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దశమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు గట్టిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాస్త చికాకు పెట్టే విధంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దశమంలో కుజుడు 4వ స్థానమైన వృశ్చికాన్ని చూడడం ఒక అందుకు మంచిదైనా సరే, వృత్తికారకుడు దశమంలో ఉండి అది సింహంలో ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడం ఎంతైనా చెప్పదగిన సూచన. అదేవిధంగా గ్రీన్ కార్డ్, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనడక పడతాయి. వీసా రాక, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. కొంతవరకైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నారు. కడుపుకు సంబంధించి, హృదయం సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్, అసిడిటీ, గ్లైనిక్ సంబంధించి ఇటువంటి విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. సరైన సమయంలో ఆహారం, నిద్ర అనేది చాలా ముఖ్యం. మీరు కష్టపడతారు కానీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా సరే ఈ వారం ఈ రాశి వారికి కొంత మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6,
కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తి.